భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం కుదునూరు గ్రామంలోని గోదావరి నదిలో నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు. గిరిజనుల జీవనోపాధిని మెరుగుపరిచేందుకు మహిళా సొసైటీలో కేటాయించిన ఇసుక ర్యాంపులను రైజింగ్ కాంట్రాక్టర్కు అప్పచెప్పారు. దీంతో ఉపాధి హామీ కూలీలు తవ్వాల్సిన ఇసుకను భారీ యంత్రాలతో తోడుతున్నారు. ఇసుకను 3 మీటర్ల లోతే తీయాల్సి ఉండగా 30 మీటర్ల వరకు తవ్వుతున్నారు. ఆ ఇసుకను సీతమ్మ సాగర్ ప్రాజెక్టు కోసం ఏర్పాటు చేసిన కరకట్టపై అక్రమంగా నిల్వ చేస్తున్నారు. షెడ్యూల్ ఏరియాలోని చట్టాలను తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా జరుపుతున్న ఈ ఇసుక తవ్వకాలను అధికారులు నియంత్రించాలని ఆదివాసీ సంఘాలు కోరుతున్నాయి. అవినీతిని నియంత్రించకపోతే ఆందోళనకు దిగుతాయని హెచ్చరించాయి. సందర్భంగా మల్ల కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ యొక్క సంబరాలు చేసుకుంటాం.